రేపు సెప్టెంబర్ 24వ తేదీ నవరాత్రి 3వ రోజు. ఈ రోజు అమ్మవారు భక్తులకు ఏ అవతారంలో దర్శనమిస్తారు, ఏ సమయంలో పూజ చెయ్యాలి, రేపు దుర్గామాతను ఆరాధిస్తే ఏ శుభఫలాలు లభిస్తాయి, ఏ మంత్రం జపించాలి, ఇవన్నీ ఈరోజు వీడియోలో మీకు వివరంగా చెబుతాం. రేపు నవరాత్రి 3వ రోజున దుర్గాదేవి చంద్రఘంటాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. చెడు రాక్షసులను సంహరించడానికి అమ్మవారు చంద్రఘంట రూపంలో అవతరించారు. ఈ అవతారంలో బ్రహ్మ, విష్ణు, శివుల శక్తిని కలిగి ఉన్నారు. ఖడ్గం, త్రిశూలం, ధనస్సు, గదవంటి ఆయుధాలను చేతబట్టి సింహంపై విహరిస్తారు. ఈ దేవి నుదుటిపై గంట ఆకారంలో చంద్రుడు వెలుగుతుంటాడు. ఈ అమ్మవారికి 10 చేతులు ఉంటాయి. వాటిలో ఆయుధాలను ధరించి రణరంగంలో సిద్ధంగా ఉంటారు. చంద్రఘంటాదేవి నవగ్రహాలలో శుక్రగ్రహాధిపతిగా పరిగణించబడతారు. రేపు భక్తితో ఆరాధించేవారు ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి పొందుతారు. భౌతిక, మానసిక బాధలు తొలగిపోతాయి. పాపాలు నశిస్తాయి. శత్రువులను జయించేందుకు ధైర్యం, శక్తి ప్రసాదిస్తారు. అమ్మవారిని రణచండి అని కూడా పిలుస్తారు. ఆమె తలపై ఉన్న చంద్రఘంటా శబ్దం విని దుష్టశక్తులు నశిస్తాయి. చంద్రఘంటాదేవి వివాహ సందర్భంలో అవతరించిన రూపం. పార్వతీదేవి ఎన్నో ఏళ్లపాటు తపస్సు చేసి శివుణ్ణి వరముగా పొందారు. శివుడు తన భూతగణాలతో భయంకర రూపంలో వచ్చినప్పుడు పార్వతీదేవి చంద్రఘంట రూపంలో దర్శనమిచ్చి శివుడు అందమైన రూపం ధరించి తము వివాహం జరగాలని కోరారు. ఆ తర్వాత శివుడు సౌందర్యవంతుడైన రూపంలో కనబడి శివపార్వతుల వివాహం జరిగింది. రేపు పూజ చేయడానికి శుభముహూర్తాలు ఇలా ఉన్నాయి. బ్రహ్మముహూర్తం ఉదయం 4:34 నుండి 5:21 వరకు. అమృతకాలం ఉదయం 9:11 నుండి 10:57 వరకు. సాయంత్రం పూజ సాయంత్రం 6:14 నుండి 6:38 వరకు. రేపు గాయత్రీదేవి లేదా అన్నపూర్ణేశ్వరి అమ్మవారి చిత్రాన్ని ఇంట్లో ఉంచి పూజ చేయటం శ్రేయస్కరం. పూజకు కనకాంబర పువ్వు లేదా కమల పువ్వు వాడితే ఉత్తమం. అవి అందుబాటులో లేకపోతే పసుపు, ఎరుపు పువ్వులను ఉపయోగించవచ్చు. నైవేద్యంగా కొబ్బరి అన్నం, పల్లీలు, మినప్పప్పుతో చేసిన మిఠాయిలు, కార పొంగల్ సమర్పించడం శ్రేయస్కరం. పూజలో చందన తిలకం తప్పనిసరిగా ధరించాలి. రేపు అన్నపూర్ణేశ్వరి అమ్మవారి అష్టోత్తర గాయత్రి మంత్రంను జపించడము లేదా వినడము విశేష ఫలితాలను ఇస్తుంది. ఈరోజు అమ్మవారికి పసుపు, నీలం రంగుల వస్త్రాలు అర్పించడం శ్రేయస్కరం. పూజించేవారు కూడా ఆ రంగులను ధరించాలి. ముఖ్యమంత్రం ఓం హ్రీం శ్రీం చంద్రఘంటా దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనంత ఎక్కువసార్లు లేదా 108 సార్లు జపించాలి. ధ్యానశ్లోకం పిండజ ప్రభరారూఢ చంద్రకోపాస్త్రకైరుతా ప్రసాదం తనుతో మయ్యం చంద్రఘంటేతి విసృత. ఈ విధంగా రేపు చంద్రఘంటాదేవిని ఆరాధిస్తే భయాలు, శత్రువులు దూరమవుతారు. ధైర్యం, విశ్వాసం పెరుగుతాయి. ఈసారి నవరాత్రి మొత్తం 11 రోజులు విజయదశమితో కలిపి ఉంటాయి. దృక్పంచాంగం ప్రకారం రేపు, ఎల్లుండి చంద్రఘంటాదేవిని పూజిస్తారు. వంటికొప్పలు పంచాంగం అనుసరించేవారు 2 రోజులు స్కందమాతను పూజిస్తారు. అందువల్ల మీరు అనుసరించే పంచాంగం ప్రకారం పూజలు చేయాలి. వీడియోకు లైక్ చేయండి. థాంక్యూ.